ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే డేటా టైప్స్. ఓకేనా. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. సో మనము వేరియబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాము? ఏదైనా ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మనము ఆ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు వచ్చేసి ఒక డేటా టైప్ని యూజ్ చేస్తాం కదా. అంటే ఆ వేరియబుల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అనేది డెవలపర్ పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో అంటే ఆ వేరియబుల్ అనేది నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలా, లేదా స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకోవాలా, లేదా క్యారెక్టర్స్ని స్టోర్ చేసుకోవాలా, లేదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలా అనేది మనమే డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం యూజ్ చేసేది ఏంటంటే డేటా టైప్స్. ఓకేనా. సో ఈ డేటా టైప్స్ని బేస్ చేసుకొని మనకు ఆ వేరియబుల్ అనేది ఎలాంటి డేటా టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలి అనేది డిసైడ్ అవుతుంది. ఓకేనా. సో మనకు మెయిన్గా చూసుకున్నట్టయితే 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనకు బేసిక్ డేటా టైప్స్, డిరైవ్డ్ డేటా టైప్స్, ఎన్యూమరేషన్ డేటా టైప్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాయిడ్ డేటా టైప్స్. ఓకేనా. సో ఈ 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనకు ఈ సి లాంగ్వేజ్లో ఉన్నాయి. ఓకేనా. సో మనం ఈరోజు ఈ క్లాస్లో వచ్చేసి బేసిక్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మళ్ళీ మనకు బేసిక్ డేటా టైప్స్ వచ్చేసి టోటల్గా 4 టైప్స్ ఉన్నాయి. అందులో 4 టైప్స్ ఏంటి అని చూసినట్టయితే మనకు ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్. ఓకేనా. సో ఇంట్, క్యార్, ఫ్లోట్, డబల్ అనే 4 డేటా టైప్స్ మనకి బేసిక్ డేటా టైప్స్లో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ 4 డేటా టైప్స్ని మనం ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి రోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్ వరకు ఇప్పటి వరకు ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు మనం డేటా టైప్ వచ్చేసి ఇంట్ని తీసుకున్నాం. సో ఇంట్ అనే డేటా టైప్ని తీసుకున్నప్పుడు మనకు ఆ వేరియబుల్లో వచ్చేసి నెంబర్స్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలము. ఓకేనా. ఏదైనా ఒక నంబర్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఇంట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యార్ డేటా టైప్. మనం ఏదైనా ఒక క్యారెక్టర్ని, అంటే ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ABCD to Z అప్ టు Z. సో ఇలాంటి క్యారెక్టర్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ క్యార్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. ఓకేనా. సో ఫ్లోట్ డేటా టైప్ వచ్చేసి ఎందుకంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2.3 కానీ 5.4 కానీ 3.14 కానీ ఇలాంటి అంటే డెసిమల్ పాయింట్స్ ఉన్న నెంబర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్ ఉంది కదా, డబల్. సో ఈ డబుల్ అండ్ ఫ్లోట్ వచ్చేసి సేమ్ డెసిమల్ పాయింట్స్ ఉన్న నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఫ్లోట్ని యూజ్ చేసినప్పుడు కొంత లిమిట్ అనేది ఉంటుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ వరకు, కొన్ని నెంబర్స్ వరకు మాత్రమే మనం స్టోర్ చేసుకోగలము. ఓకేనా. సో దానికంటే ఎక్కువ లిమిట్ ఉన్న నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము ఈ డబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మనము ఈ 4 డేటా టైప్స్ని యూజ్ చేసి నెంబర్స్ని లేదా క్యారెక్టర్స్ని లేదా ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ని మనము ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోగలము. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ 4 టైప్స్ గురించి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు బేసిక్ సి ప్రోగ్రామ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అది వచ్చేసి ఏంటంటే మనకు నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఓకేనా. సో నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఇంట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము అని చెప్పాను. ఓకేనా. సో ఇంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను ఏ అని ఇస్తున్నాను. ఓకేనా. ఇంటూ ఏ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నాను. ఓకేనా. ఇంటి ఏ ఈక్వల్స్ టు 5 సెమికోలన్. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక వేరియబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అది వచ్చేసి ఇంట్ డేటా టైప్. అంటే దాంట్లో వచ్చేసి ఓన్లీ మనం నెంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇంట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యార్ డేటా టైప్ని కూడా క్రియేట్ చేస్తాను. సో క్యార్ డేటా టైప్ని క్రియేట్ చేయడానికి మనం క్యార్ని యూజ్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, క్యార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను అంటే నేను బి అని ఇస్తున్నాను. ఓకేనా. బి ఈక్వల్స్ టు మనము ఏదైనా ఒక క్యారెక్టర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని వచ్చేసి మనం సింగిల్ కోట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు నేను ఏం ఇస్తున్నాను అంటే సింగిల్ కోట్స్లో వచ్చేసి క్యాపిటల్ బి ఇస్తున్నాను. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ క్యాపిటల్ బి అనే వేరియబుల్ మనం స్మాల్ బి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇప్పుడు ఫ్లోట్ వేరియబుల్ని కూడా యూజ్ చేద్దాము. సో ఫ్లోట్ వేరియబుల్ని యూజ్ చేసి మనం డెసిమల్ పాయింట్స్ ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం కదా. సో ఇక్కడ చూడండి, ఫ్లోట్ అండ్ సి ఈక్వల్స్ టు నేను 3.14 అని స్టోర్ చేస్తున్నాను. ఓకేనా.
సో చూడండి ఫ్లోట్ సి ఈజ్ కోస్ట్ 3.14 ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనము ఇక్కడ వచ్చేసి టోటల్గా 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసాము. అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్ టైప్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యార్ టైప్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోట్ టైప్ ఓకేనా. సో చూడండి డబుల్ కూడా యాజ్ ది సేమ్ ఫ్లోట్ లాగే ఉంటుంది, అది కూడా డెసిమల్ పాయింట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఓకేనా. సో అందుకే నేను దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ మనం ఈ 3 వేరియబుల్స్ని క్రియేట్ చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 3 వేరియబుల్స్ని ప్రింట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనం ప్రింట్ ఎఫ్ని యూజ్ చేసి ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి నేను ఇంట్ టైప్ కదా, సో ఏ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా. సో చూడండి ప్రింట్ ఎఫ్ ఆఫ్ డబుల్ కోట్స్లో నేను %d అని రాశాను, కామా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి ఏ కదా, ఏ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ప్రింట్ ఎఫ్ ఇంకొక వేరియబుల్ ప్రింట్ చేద్దాం ఓకేనా. సో అది వచ్చేసి ఏం టైపు, క్యార్ టైప్ ఓకేనా ఫ్రెండ్స్. సో మనం క్యార్ టైప్ని రీప్లేస్ చేయాలి అనుకుంటే మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్లో తెలుసుకుందాము. ఏం యూజ్ చేయాలి, %cని యూజ్ చేస్తాము అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ క్లాస్లో. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేయాలి, అదేంటి %c ఓకేనా. సో అది వచ్చేసి క్యార్ డేటా టైప్కి సంబంధించింది ఓకేనా. సో చూడండి నేను డబుల్ కోట్స్లో వచ్చేసి %c అని రాస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కామా, అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి బి కదా, బి ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసి నేను ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా. సో ఫ్లోట్ వాల్యూని ప్రింట్ చేయాలి, రీప్లేస్ చేయాలి అంటే మనం దానికోసం వచ్చేసి యూజ్ చేసే ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %f కదా. సో చూడండి నేను ఇక్కడ వచ్చేసి డబుల్ కోట్స్లో %f అని రాస్తున్నాను, అండ్ నెక్స్ట్ కామా పెట్టేసి మన వేరియబుల్ యొక్క నేమ్ ఏంటి సి కదా, సి ఓకేనా. సో నేను ఈ 3 వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి మనం ఒకసారి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్లో ఆన్సర్ అనేది ప్రింట్ అయిపోయింది ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి 5 అండ్ క్యాపిటల్ బి, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3.14 ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు డిఫరెంట్ డేటా టైప్స్ని యూజ్ చేసి ఆ డిఫరెంట్ అంటే ఆ వేరియబుల్ అనేది ఎలాంటి వాల్యూని స్టోర్ చేసుకోవాలి అనేది మనము డిక్లేర్ చేయవచ్చు ఓకేనా. సో ఇక్కడ మెయిన్గా అయితే మనం 3 టైప్స్ గురించి తెలుసుకున్నాము, ఇంటూ, క్యారు, ఫ్లోట్ ఓకేనా. సో యాజ్ ఇట్ ఈస్ డబుల్ కూడా అలాగే ఉంటుంది ఓకేనా. ఫ్లోట్ అండ్ డబుల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఓకేనా ఫ్రెండ్స్. సో మిగిలిన డేటా టైప్స్ ఉన్నాయి కదా, డిరైవ్డ్ డేటా టైప్స్, ఎన్యూమరేషన్ డేటా టైప్స్, అండ్ వాయిడ్ డేటా టైప్స్. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఓకేనా. సో మనం చూసుకున్నట్టయితే డిరైవ్డ్లో వచ్చేసి మళ్ళీ 4 టైప్స్ ఉంటాయి, అర్రే డేటా టైప్, పాయింటర్ డేటా టైప్, స్ట్రక్చర్ డేటా టైప్, అండ్ యూనియన్ డేటా టైప్స్. అండ్ ఎన్యూమరేషన్లో తీసుకున్నట్టయితే మనకు ఈనమ్ డేటా టైప్ ఉంటుంది, అండ్ వాయిడ్లో తీసుకున్నట్టయితే వాయిడ్ డేటా టైప్ ఓకేనా. సో ఈ వాయిడ్ డేటా టైప్ అంటే ఏం లేదు, సింపుల్ జస్ట్ అదేంటంటే మనకు ఎలాంటి డేటా టైప్ లేకపోతే దాన్ని మనం వాయిడ్ అంటాం ఓకేనా. అంటే అది ఎలాంటి డేటా టైప్ని క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ, క్యార్, ఫ్లోట్ అని ఇస్తున్నాం కదా, అది వచ్చేసి అలాంటి వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి కదా. అంటే ఎలాంటి డేటా టైప్ లేకపోతే దాన్ని మనం వాయిడ్ అని పిలుస్తాం ఓకేనా. సో చూడండి ఇక్కడ మనం మెయిన్ మెథడ్ని క్రియేట్ చేస్తాం కదా, వాయిడ్ మెయిన్ అనేసి. సో ఇక్కడ ఈ వాయిడ్ అనేది ఏంటంటే డేటా టైప్ అంటే ఇది ఎలాంటి రిటర్న్ టైప్ని ఇవ్వదు అనేసి దాని యొక్క మీనింగ్ ఓకేనా. సో ఇందులో ఎలాంటి డేటా టైప్ లేదు అనేసి ఆ డేటా టైప్ని ఎలాంటి డేటా టైప్ లేదు అని స్పెసిఫై చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం వాయిడ్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ క్లాస్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్.